అఖండ భారత 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియచేస్తున్నా. ప్రియులరా, ఈ దినం భారతదేశం అంతటా కూడా చాలా ఘనంగా సంతోషంగా 79వ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరిపించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క స్వాతంత్రాన్ని గురించినటువంటి కొన్ని మాటలు ఈ దినాన ప్రత్యేకంగా తెలియచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులరా, చరిత్రలోనికి మనము తొంగి చూచినట్లయితే ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ గారు డిసెంబర్ 31వ తారీఖున 1600 సంవత్సరంలో అధికారికంగా ఈస్ట్ ఇండియా కంపెనీని సృష్టించడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో అప్పటికి భారతదేశంలో రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ గారు 1556వ సంవత్సరం నుండి 1605వ సంవత్సరం వరకు ఆయన పాలనలోనే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశంలో స్థాపించబడింది. 1608వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పోర్ట్ ఆఫ్ సూరత్ ఇన్ గుజరాత్లో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటిగా అడుగు పెట్టడం తటస్థించింది. 1757వ సంవత్సరం నుండి 1947వ సంవత్సరం వరకు ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ దాదాపు 190 సంవత్సరాలు భారతదేశంలో వేళ్ళూనుకుని బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశం అల్లకల్లోలమై తలవంచినటువంటి విధానం మనం చరిత్రలో చూడగలుగుతాం. ఎంతోమంది పోరాట యోధులు ఎంతోమంది తమ ప్రాణాలని సహితం దేశం కోసం అర్పించి ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం రావాలి అన్నటువంటి ఉద్యమాలు నెరపి చిట్ట చివరికి 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు అర్ధరాత్రి మన భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటిస్తూ బ్రిటిష్ వారు మన జాతీయ జెండాను ఎగురవేసి వారు దేశాన్ని విడిచి వెళ్ళినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తున్న సత్యం. ప్రతి మనిషి కూడా స్వాతంత్రాన్ని కోరుకుంటాడు. ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా బ్రతకాలి అని కోరుకుంటాడు. స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటిది మనిషికి ఉండాల్సినటువంటి కనీసపు అవసరం. మన దేశం 190 సంవత్సరాలు దాదాపుగా బ్రిటిష్ వారి రాజ్యాధికారం కింద నలిగిపోయినటువంటి విషయం మనం తెలుసుకున్నాం. కానీ ప్రతి మనిషి కూడా ఒక స్వేచ్ఛను పొందుకోవాలని, స్వాతంత్రాన్ని పొందుకోవాలని నేటికి ఆరాటపడుతూ ఉన్నాం. ప్రియులారా, మనం ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు మనిషిని స్వేచ్ఛాజీవిగా చేశారు. మనిషిని దేవుడు బంధకాల్లో చేయలేదు. మనిషిని దేవుడు ఒక రోబోట్ లాగా చేయలేదు. ఆయన స్విచ్ నొక్కితే మనం వెళ్ళేలాగా, ఆయన స్విచ్ ఆఫ్ చేస్తే మనం ఆగిపోయేలాగా, మనకు ఎటువంటి కూడా నిర్బంధం లేకుండా దేవుడు మానవుని సృష్టించాడు. దేవుని యొక్క వాక్యం ఆ విధంగా మనకు తెలియచేస్తుంది. ఆదికాండపు గ్రంథం నుండి కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు నరుని సృష్టించాడు. మన రూపములో మన పోలిక చొప్పున నరుని చేద్దాము అని దేవుడు ఆలోచించి
నరుని నేల మంటి ద్వారా ఆయన నిర్మించి నరుని యొక్క నాసిక రంధ్రాలలో తన యొక్క జీవవాయువుని ఊదడం ద్వారా నరుడు జీవాత్మ ఆయను అని బైబిల్ ప్రకటిస్తున్నటువంటి సత్యం. సో దేవుడు ఆదాము నుండి హవ్వను చేసిన తర్వాత దేవుడు వారికి చెప్పిన మాట ఏమిటనంటే, ఈ తోట వృక్ష ఫలములలో మీరు దేనినైనా తినవచ్చు, నిరభ్యంతరంగా నిరాటంకంగా మీరు ఈ తోట ఫలములలో ప్రతి ఫలాన్ని కూడా మీరు భుజించవచ్చు. అయితే తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములను మీరు తినవద్దు అని చెప్పారు. దేవుడు విశిష్టమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఆదాము హవ్వలకు ఇచ్చారు. అదేమన్నా స్వాతంత్రం అండి? అన్నీ చేసి ఇదిగో పలానా చెట్టు ఫలం తినద్దు అనడం అది ఏమాత్రం స్వాతంత్రం అనేటువంటి ఆలోచన కొంతమంది విజ్ఞులు కలిగి ఉండొచ్చు. ప్రియులరా, దేవుడు సృష్టించేసినప్పుడు 6 దినాల్లో సృష్టించేసిన తర్వాత తాను చేసిన సృష్టి యావత్తును దేవుడు చూచి అది మంచిది అని ఆయన ఎంచాడు. When God declares everything is good, and we can easily say nothing is bad in God's creation. దేవుని యొక్క సృష్టిలో చెడుగు అనేటువంటిది ఏమీ లేదు. ఆ మాత్రం దానికి దేవుడు ఆ యొక్క చెట్టు ఎందుకు ఉంచాలి, ఆ చెట్టు ఫలాన్ని ఎందుకు ఉంచాలి, మానవుణ్ణి తినద్దు అని ఎందుకు చెప్పాలి, అది అంత మంచిది కానప్పుడు దేవుడు ఆ చెట్టును ఎందుకు చేయాలి అనేటువంటిది కొంతమందికి ఉన్నటువంటి ఆలోచన. ప్రియులరా, దేవుడు చేసిన సృష్టి అంతా కూడా మంచిది అని దేవుడే సర్టిఫై చేశాడు. అయితే చెట్టు ఫలము చెడ్డది కాదు, దేవుడు తినద్దు అన్నటువంటి ఆజ్ఞను అతిక్రమించడం అది చెడ్డ పని. దేవుడు చెడ్డ వృక్షాన్ని చేయలేదు, దేవుడు చెడ్డ ఫలాన్ని చేయలేదు. కానీ దేవుడు చేసినటువంటి మానవుడు దేవుడు వద్దు అన్న పనిని చేయడం ద్వారా మానవాళికి పాపం సంప్రాప్తమైంది. ఒక్క మనుష్యుని యొక్క అవిధేయత అనేకులకు పాప కారణం అయినట్లయితే, ఒక మనుషుని యొక్క విధేయత అనేక మంది నీతికి కారణమైంది అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సో మనిషి చేసిన తప్పిదాన్ని మరలా దేవుడే మానవ రూపేణ వచ్చి ఆయన ఆ యొక్క శరీరమందు, తన శరీరమందు ఆయన మరణానికి లేదా పాపానికి శిక్షను విధించాడు అన్నటువంటి వాక్యాన్ని రోమీలకు రాసిన పత్రికలో మనం చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. సో మెట్టుకు దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనము అధిగమించడం ద్వారా అధికమైన పాపానికి మనము లోనయ్యాము. ఒక ఫిష్ ట్యాంక్ను గనక మనం చూసినట్లయితే, ఒక ఎక్వేరియంను గనక మనం చూసినట్లయితే, చేప ఆ ఎక్వేరియంలో ఎక్కడికంటే అక్కడకు ఆ ఎక్వేరియంలో అంతా కూడా తిరగచ్చు. ఒక చెరువులో ఉన్నటువంటి చేప ఆ చెరువులో ఎక్కడికైనా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడికైనా స్వేచ్ఛగా విహరించవచ్చు. కానీ ఆ యొక్క ఎక్వేరియంలో నుండి తన బార్డర్స్ దాటి బయటకు వచ్చినట్లయితే ఆ చేప తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. ఏదైతే చెరువులో ఉన్నటువంటి చేప ఈ చివరి నుండి ఆ చివరి వరకు స్వేచ్ఛగా ఈదగలిగినప్పుడు అది చెరువులో ఉంటే తన ప్రాణాన్ని కాపాడుకోగలుగుతుంది. తనకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను అధిగమించి ఆ యొక్క పాండులోంచి లేదా ఆ యొక్క ఎక్వేరియంలోంచి బయటకు వచ్చినట్లయితే తన ప్రాణానికి నష్టాన్ని చేకూర్చుకుంటుంది. అలాగే దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛ ఏమిటనంటే, మీరు ఈ తోటలో ఈ చెట్ల ఫలములలో దేనినైనా తినచ్చు, నేను వద్దు అన్న ఫలాన్ని మీరు తినకూడదు. కానీ దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను మానవుడు అతిక్రమించాడు. దేవుని వాక్యం చెప్తున్న మాట, ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రియులరా, అలాగున మనిషి తనకిచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం కారణం చేత
మనిషి పాపిగా మార్చబడ్డాడు. ఆ తర్వాత అతడు ఆ యొక్క తోటలో నుండి బయటకు పంపివేయబడ్డాడు. ప్రియులారా, స్వేచ్ఛను దుర్వినియోగం చేసినప్పుడు మనము శిక్షను పొందుకోవలసిన వారమైంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది: సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. వై గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మ్యాన్ అండ్ వాట్ వాస్ ద కాల్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ద హ్యుమానిటీ. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏమిటంటే, సహోదరులారా, మీరు బందీలుగా ఉండడానికి పిలువబడలేదు. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిరి. దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. దేవుడు మనకు స్వాతంత్రం ఇవ్వడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. సువార్తలలో మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, క్రైస్తవులారా కాదు, లేదా వేరే వేరే మత ప్రాతిపదికన, జాతి ప్రాతిపదికన, దేశ ప్రాతిపదికన ఆయన పిలవట్లేదు. సమస్త జనులారా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్, ఐ విల్ గివ్ యూ పీస్. ఈ రోజున శాంతి సమాధానాలు లేకుండా మానవుడు తమ పాపములలో బందీగా ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, ప్రియులారా, వాక్యం తెలియచేస్తున్నటువంటి మాట, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఈ రోజున మనుషులు అనేకమైన తంత్రముల చేత మరులు కొల్పబడిన వారై తమ తమ మార్గములను చెరిపివేసుకున్నారు. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగా, నీతిమంతులుగా చేశాడు. అయితే వారు వివిధమైన తంత్రముల చేత తమ తమ మార్గములను చెరిపివేసుకున్నారు. ఈ రోజున మనిషి బాలుడు స్వాభావికంగా చెడుగును ఆశ్రయిస్తున్నాడు. ఈ రోజున స్వాభావికంగా ప్రతి చంటి బిడ్డలో కూడా ఈ యొక్క పాపం వేళ్ళూనుకుని పోయింది. కనుక ప్రియులరా, మనము స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి మీలో అనేక మంది బహుశా వేరు అలవాట్ల ద్వారా బందీలుగా ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను. ప్రియులరా, చాలామంది త్రాగుడుకి బానిసలుగా మారిపోయారు. చాలామంది వ్యభిచారానికి బానిసలుగా మారిపోయారు. చాలామంది పోర్నోగ్రఫీకి బానిసలుగా మారిపోయారు. ఏమండి, ఈ రోజున సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చిన తర్వాత మనం ఏది చూడాలన్నా విశృంఖలంగా మనము చూచేటువంటి అవకాశం మనకుంది. కానీ ప్రియులరా, పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నాకు అన్నిటి యందు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ కూడా చేయదగినవి కాదు అనేటువంటి మాటల్ని పౌలు గారు తెలియచేస్తున్నారు. ఈ రోజున నేనేది కావాలంటే అది చేయొచ్చు, నేనేది చూడాలి అనంటే అది చూడొచ్చు, నేనేమి అనుభవించాలి అనంటే దాన్ని అనుభవించవచ్చు, నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, నేను ఏమి చేయాలంటే అది చేయొచ్చు. అలాంటి స్వాతంత్రం నాకుంది. కానీ పౌలు గారు అంటున్నాడు, ఈ స్వాతంత్రం నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, నాకివ్వబడిన స్వాతంత్రం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు. సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనము స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. పాపం అనేటువంటి బంధకాల్లో నుండి మనము ఈ దినాన స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ మీలో యేసు రక్తంలో కడగబడి పవిత్రీకరించబడి ఈ రోజున విడుదల పొందిన వారు కూడా మీలో అనేక మంది ఉన్నారని నేను తప్పకుండా విశ్వసిస్తున్నాను. ఒకవేళ ఇంకా మీ అలవాట్లలో మీ బానిసత్వంలో కనుక మీరు కూరుకుని పోయినట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక ప్రియులరా 5వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా,
మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిరి. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిరి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులుగా ఉండండి. ఈ స్వతంత్రత ప్రేమను కలిగి ఉంటే ఒకని ఎడల ఒకడు మనం దాసులుగా ఉంటాం. దాసత్వంలో స్వాతంత్రం ఎక్కడుంటుందండి? బైబిల్ చాలా విచిత్రంగా మనకు కొన్ని స్టేట్మెంట్స్ని తెలియచేస్తుంది. నీవు దాసుడిగా ఉంటే, ప్రేమ కలిగి దాసుడిగా ఉంటే నీవు స్వతంత్రుడివి. మీరు ఆస్తిపరులు కావాలేనంటే మీరు ఏమీ లేని వారిగా ఉండండి. మీరు అధికులుగా ఉండాలి అని అనుకుంటే మీరు తక్కువ వారిగా ఉండండి. మీరు మీ ప్రాణాన్ని దక్కించుకోవాలి అంటే దాన్ని ఉపేక్షించుకోండి. బైబిల్ మెనీ టైమ్స్ ఇట్స్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. నీవు బ్రతకాలి అనంటే నువ్వు చావాలి. నీవు అధికుడుగా ఉండాలి అని అంటే నీవు అధముడుగా నిన్ను నువ్వు చేసుకోవాలి. నీవు స్వతంత్రుడిగా ఉండాలి అంటే ప్రేమ కలిగి నిన్ను నీవు దాసుడిగా చేసుకోవాలి. ఈ మాటలు లోకానికి అర్థం కాదు, కానీ ప్రియులరా, దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం ప్రేమ కలిగి ఒకరికొకడు దాసులుగా ఉందాం. ఈ రోజున ఒకరికంటే ఒకడు అధికంగా ఎంచుకోవడం కారణం బట్టే సమాజంలో అసమానతలు కలుగుతున్నాయి. ఈ రోజున ఒకరికంటే ఒకడు యోగ్యునిగా ఎంచుకోవడాన్ని బట్టే సంఘాలలో అసమానతలు కలుగుతున్నాయి. ఈ రోజున ఒకరికంటే ఒకడు తను తాను హెచ్చించుకోవడం కారణం బట్టే ఈ రోజున ఒకే మందిరంలో 2 3 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రియులరా, మీరు ప్రేమ కలిగి మిమ్మల్ని మీరు నీ పొరుగువానికి నీవు దాసునిగా చేసుకుంటే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని నీవు సంపూర్తిగా అనుభవించగలుగుతావు. కనుక ఈ మాటల్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. ఎలాగూ ఈ స్వాతంత్రం మనకి వస్తుంది? దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు అని అంటున్నప్పుడు ఎలాగూ హౌ కెన్ ఐ గెట్ దిస్ ఫ్రీడమ్? యోహాను భక్తుడు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 37వ వచనం మనం చదువుదాం. భక్తుడైన యోహాను రాసిన 8వ అధ్యాయం 32వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఏమిటనంటే, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ప్రియులారా, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా చేరుకోలేడు. సో యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యం. లోకం మిథ్య అన్నటువంటి మాట మనం వింటాం. స్నేహాలు మిథ్య, బంధుత్వాలు మిథ్య, ఈవెన్ భార్య భర్తలు ఒక దినాన ఒకరికొకరు కాకపోవచ్చు. కానీ యేసు మిథ్య కాదు, యేసయ్య సత్యం. యేసయ్య సత్యం అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ద ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. యేసునందు స్వాతంత్రం, యేసునందు విడుదల, యేసునందు స్వేచ్ఛ. ప్రియులరా, ఎక్కడ ప్రభు యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అక్కడ డివిజన్ ఉండదు, అక్కడ విభేదాలు ఉండవు, అక్కడ కుట్రలు ఉండవు, అక్కడ ఒకరికంటే ఒకడు యోగ్యునిగా ఎంచుకోవాలి అన్నటువంటి ఆలోచన, మనస్తత్వం ఉండదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తున్న మాట ఏమిటంటే, మీరు ఒకరికంటే ఒకరిని యోగ్యునిగా ఎంచుకొనుడి. సాధ్యమైతే, సఖ్యమైతే మనుషులందరితో మీరు సమాధానంగా ఉండండి.
ఎక్కడ ప్రభు ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఈ రోజున ఎందుకు అనేక ఇళ్లల్లో, అనేక కుటుంబాల్లో, అనేక కమ్యూనిటీస్ మధ్య ఈ యొక్క విభజనలు అనంటే అక్కడ దేవుని ఆత్మ లేదు. ఈ రోజున వేదికల మీదే నాయకులు అనేటువంటి వాళ్ళు, కాపరులు అనేటువంటి వాళ్ళు, సేవకులు అనేటువంటి వాళ్ళు, గాయకులు అనేటువంటి వాళ్ళు, రచయితలు అనేటువంటి వాళ్ళు ఈ రోజున ఎందుకు విభేదిస్తూ ఉన్నారు? ఏమండి, ఎందుకనంటే అక్కడ ప్రభు ఆత్మ ఉందో లేదో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక్క ఊరిలో 10 ఐక్య క్రిస్మస్లు ఎంత సిగ్గుచేటు. ఒకే వీధిలో 4-5 క్రిస్మస్లు. ప్రియులారా, ఎక్కడ ప్రభు ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, అక్కడ విభజన ఉండదు, అక్కడ డివిజన్ ఉండదు. కనుక దేవుని ఆత్మ కలిగిన వాడు స్వాతంత్రాన్ని కలిగి ఉంటాడు. నేను త్వరగా చెప్తున్నాను. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చెబుతున్న మాట ఏమిటంటే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఒకవేళ నేను రక్షించబడ్డాను, ఒకవేళ నేను బాప్తిస్మం తీసుకున్నాను, ఒకవేళ నేను దేవుని యొక్క ఆరాధనలో చాలా క్రమం తప్పకుండా నేను పాల్గొంటాను, సాధ్యమైనంత వరకు తెల్లని వస్త్రాలే నేను ధరిస్తాను, సాధ్యమైనంత వరకు నేను అందరితో చాలా క్రమంగా ఉంటాను, నేను దశమ భాగం క్రమం తప్పకుండా ఇస్తూ ఉంటాను. కనుక ప్రియులారా, ఈ రోజున అన్నీ మనం చేస్తున్నాము. అయితే ఈ స్వాతంత్రం అనుభవించి పౌలు గారు చెప్తున్న మాట, మరలా దాస్యం అనేటువంటి కాడి క్రింద మీరు చిక్కుకొనకండి. కొంతమందికి భక్తి, కొంతమందికి అదొక వ్యసనంగా మారుతుంది. భక్తి వ్యసనం కాదు, భక్తి జీవన శైలిగా ఉండాలి. ప్రియులారా, ఈ రోజున చాలామంది, నేను ఎరిగినటువంటి చాలామంది ఈ రోజున పాపము నుండి విడుదల పొందుతున్నారు, కానీ వారి వారి డినామినేషన్లో బందీలుగా ఉంటున్నారు. ఈ రోజున చాలామంది పాపము నుండి, లోకము నుండి విడుదల పొందుతున్నారు, కొన్ని సంస్థల్లో వారు బానిసలుగా బ్రతుకుతున్నారు. ఈ రోజున చాలామంది తమ తమ ఆత్మీయ జీవితాల్లో మరి యేసు ప్రభు రక్తముల చేత కడగబడి స్వతంత్రులుగా ఉంటున్నారు, కానీ వారి వారి విధానాలలో వారు బానిసలుగా ఉంటున్నారు. మా అయ్యగారు ఎలాగ చెప్పారు, మేము ఇలాగే ఉంటాం, మా సంస్థ ఎలాగే నేర్పింది, మేము ఇలాగే ఉంటాం, మా డినామినేషన్ ఎలాగే నేర్పింది, మేము ఇలాగే ఉంటాం. ఏ చట్రములో మనం ఇంకా బందీలుగా ఉంటున్నాం? నాకు తెలిసినటువంటి ఒక తమ్ముడు, జాషువా అనేటువంటి ఒక తమ్ముడు నాకు తెలుసు. చాలా లాక్ రీతిగా ఉండేవాడు, అద్భుతమైనటువంటి తబలా ప్లేయర్. కానీ తను అనూహ్య రీతిలో దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ప్రభువుని అంగీకరించి తనకున్న చెడు వ్యసనాలన్నీ విడిచిపెట్టేసి ఒక సంస్థలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు అతను తబలా వాయించడానికి వీల్లేదు అని ఆ సంస్థ చెప్పిందట. ఈ రోజున చాలామంది పాపం నుండి విడుదల పొందుతున్నారు, కానీ వారి వారి సంస్థల్లో, వారి వారి సంఘాలలో, వారి వారి పై అధికారుల కాడి క్రింద వారు ఇంకా బానిసలుగా ఉంటున్నారు. నాకు చాలా విచారం అనిపించింది. లోకం నుండి విడుదల పొంది సంఘంలో బందీ అయిపోయావా? సంస్థలో బందీ అయిపోయావా? కనుక ప్రియులరా, ఈ స్వాతంత్రం మరలా మనం దాస్యం అనేటువంటి కాడి కింద చిక్కుకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. పౌలు గారు చెప్తున్నాడు, తాను నిలబడుతున్నాను అని చెప్పుకునేవాడు తాను పడిపోకుండా జాగ్రత్త వహించాలి. అనేకులకు బోధించిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టుడని అయిపోతానేమోనని పౌలు గారు అంటున్నాడు, అనుదినము, ప్రతి దినము నన్ను నేను నలుగుకొట్టుకుంటూ నా సిలువను నేను మోస్తూ ఉన్నాను. ప్రియులరా, ఒకవేళ నీవు పొందుకున్నటువంటి స్వాతంత్రం నీ సంస్థ నిన్ను బానిసగా చేసిందేమో, దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని నీ డినామినేషన్ నిన్ను బందీగా ఉంచిందేమో, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఒకవేళ నీ మీద అధికారం చేసేటువంటి వాళ్ళు నిన్ను మరలా దాస్యం అనేటువంటి కాడి కింద ఉంచుతున్నారేమో. మ్రగ్గిపోతున్నారు చాలామంది. వారు నిజమైన స్వాతంత్రాన్ని
అనుభవించలేని స్థితిలో ఉంటున్నారు. కనుక ప్రియులరా, మనం చూస్తూ ఉన్నాం. 2వ పేతురు గ్రంథం 2వ పేతురు 2వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2 Peter chapter 2 and verse 19. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయించబడునో దానికి దాసుడగును గదా. కొంతమంది చెప్తున్నారు, మేము మీకు విడుదల కలిగిస్తాం, మేము మీకు స్వాతంత్రాన్ని ఇవ్వగలుగుతాం అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది బంధకాల్లో ఉన్నారట. ప్రియులరా, యేసయ్య ఒక దినాన అందరితో, చాలామందితో చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఆ చివరి దినాన వారు వచ్చి అంటారు, అయ్యా, మేము నీ నామమున ప్రవచించలేదా? మేము నీ నామమున విడుదల ప్రకటించలేదా? మేము స్వస్థతలు చేయలేదా? ఆశ్చర్య కార్యాలు చేయలేదా? మీ నామమున గొప్ప గొప్ప కార్యాలు మేము చేయలేదా అని అంటే ప్రభు అంటారట, అవునా అండి, నిజమా? అయ్యో, నేను పొరపాటు పడ్డాను అని ప్రభు చెప్పడట. ఆయన చెప్పేటువంటి మాట, అక్రమము చేయు వర్లారా, మీరెవరో నేను ఎరుగను. మిమ్మల్ని ప్రజలు బాగా ఎరుగుదురు. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా మీరే ఉన్నారు. మిమ్మల్ని ప్రజలు బాగా ఎరుగుదురు. ఏ వాల్ పోస్టర్లు చూసినా మీరే ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని బాగా ఎరుగుదురు. ఎక్కడ చూసినా కటౌట్లు మీవే ఉన్నాయి. ప్రజలు మిమ్మల్ని బాగా ఎరుగుదురు. పెద్ద పెద్ద హోర్డింగ్స్లో మీరే ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని బాగా ఎరుగుదురు. ఎందుకంటే మీ సభలకు 2-3 లక్షల మంది బహుశా వచ్చుంటారు. ప్రజలు మిమ్మల్ని బాగా ఎరుగుదురు. ఒక్క వీడియో అప్లోడ్ చేసిన వెంటనే లక్షల్లో వ్యూస్, ఏమండి, లక్షల్లో సబ్స్క్రైబర్స్. ప్రజలు మిమ్మల్ని బాగా ఎరుగుదురు. కానీ ప్రభు చెప్పే మాట ఏమిటంటే, ప్రజలే మిమ్మల్ని ఎరుగుదురు, నేను మిమ్మల్ని ఎరగను. ఇది ఎంత కఠినమైన మాట, ఎంత కఠినమైన మాట. ప్రజలు ఎరగడం వల్ల మనకు వచ్చేటువంటి వచ్చుబడి ఏమిటి? దేవుడు నన్ను ఎరగకపోతే, దేవుడు నా పరిచర్యను ఆయన అంగీకరించకపోతే, దేవుడు నా పరిచర్యను ఆయన ఆగ్రహించకపోతే, నా ఆరాధన ఆయన ఆగ్రహించకపోతే, నా జీవితాన్ని ఆయన అంగీకరించకపోతే, ప్రజలు నన్ను ఎరిగితే నాకేమిటి కలిగేటువంటి వచ్చుబడి? దేవుని వాక్యం చెప్తుంది, ప్రజలు మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క అభిమతాన్ని మనం బైపాస్ చేయగలిగేటువంటి ఒక భయంకరమైనటువంటి సిచ్యుయేషన్ అది. ఎందుకు పౌలు గారు ప్రతిదినము తాను నలుగు కొట్టుకోవాల్సిన పని ఏమిటి? దేవుని యొక్క చిత్తము నుండి ఒకవేళ నేను తొలగిపోతానేమోనని. పౌలు అంతటి వాడే ఆ విధంగా భయపడుతూ ఆయన చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, భయము చేతను వణకు చేతను మీ సొంత రక్షణను కొనసాగించుకునండి. భయముందా? వణుకుందా? రక్షణను మనం కొనసాగించుకుంటున్నామా? మన పరిస్థితి ఎలాగుంది? ఒకప్పుడు విడుదల పొందాము, ఒకప్పుడు స్వతంత్రులుగా మనము తీర్చిదిద్దబడ్డాము. కానీ ఈ రోజున వేరే అంశాలలో మనం చిక్కుబడిపోయాం. మనమే దాసులుగా దాస్యత్వంలో ఉండి వేరే వాళ్ళకి మనం ఎలాగూ స్వతంత్రతను మనం ప్రకటించగలుగుతాం. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండియు అట్టి వారికి, అలాగూ దాసులైన వారికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, స్వాతంత్రము ఇత్తుమని చెప్పుచు ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడవుతాడు. ఒకవేళ నీవు సిరి చేత, ధనము చేత నీవు జయించబడుతున్నట్లయితే నీవు ధనమునకు దాసుడివి. నీవు స్త్రీ చేత జయించబడుతున్నట్లయితే నీవు ఆ యొక్క జారత్వానికి, ఆ వ్యభిచారానికి నీవు దాసుడవు. ఒకవేళ కుళ్ళు కుతంత్రాల చేత నీవు జయించబడుతూ ఉన్నట్లయితే నీవు వాటికి దాసుడవు. నీవు త్రాగుడుకు, మత్తు పదార్థాలకు, పోర్నోగ్రఫీకి నీవు వాటి ద్వారా నీవు జయించబడుతున్నట్లయితే నీవు దాన్ని చూడకుండా ఉండలేకపోతున్నావు, నీవు త్రాగకుండా ఉండలేకపోతున్నావు, ఆ యొక్క సాంగత్యాన్ని కోరుకోకుండా ఉండలేకపోతున్నావు అంటే నీవు వాటి చేత జయించబడుతున్నావు.
నీవు దాసుడివై ఉండి అలాగు దాస్యత్వంలో ఉన్న వారికి నీవు ఎలాగూ స్వాతంత్ర్యాన్ని ప్రకటించగలుగుతావు? ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఈ వర్తమానం వింటున్న నా ప్రియ దేశ ప్రజలారా, దేవుడు మిమ్మల్ని పిలిచింది ఎందుకో తెలుసా? మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. దేవుడిచ్చేటువంటి స్వాతంత్రం, క్రీస్తునందే ఈ యొక్క స్వాతంత్రం, దేవుని నందే ఈ యొక్క విడుదల. నీ బలహీనత, నీ దాస్యం ఏదైనప్పటికీ కూడా ప్రభు చెంతకు రండి, దేవుడు మనకు విడుదలిస్తాడు. ఈ యొక్క 79వ అఖండ భారత స్వాతంత్ర దినోత్సవం నాడు నా దేశ ప్రజలకు, నా భాషను అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి దేవుడు నా ద్వారా ఇస్తున్నటువంటి సందేశం, మీకు నిజమైన విడుదల కావాలి. 79 సంవత్సరాల స్వాతంత్రం అని చెప్పుకుంటున్నాము. దేవుడిచ్చేటువంటి ఈ స్వాతంత్రం మనల్ని నిత్య రాజ్యానికి నడిపేటువంటి స్వాతంత్రం. మనిషి యొక్క ఆయుష్కాలం 70 నుండి 80 సంవత్సరాలని బైబిల్ చెప్తుంది. దేవుడిచ్చేటువంటి స్వాతంత్రం తరతరాలు, యుగ యుగాలు ప్రభుతో నిత్యము జీవించేటువంటి అలాంటి సౌలభ్యం కలిగినటువంటి స్వాతంత్రం. ఈ స్వాతంత్రంలోకి మనం వద్దాము. మన దేశాన్ని ప్రేమిద్దాము, మన దేశాన్ని గౌరవిద్దాము, మన దేశపు జెండాను మనం గౌరవిద్దాము, మన దేశ నాయకుల్ని మనం గౌరవిద్దాం. అట్ ద సేమ్ టైం దేవుడిచ్చేటువంటి నిజమైన స్వాతంత్రం, ఇది సాంఘికమైన స్వాతంత్రం కాదు, ఇది ఆత్మ సంబంధమైన స్వాతంత్రం. కనుక ఈ స్వాతంత్రంలోకి మనం అడుగు పెడదాం. ఒకప్పుడు వెలిగించబడ్డవేమో, ఇప్పుడు ఆరిపోయావు. ఒకప్పుడు స్వతంత్రుడివే, కానీ మరలా దాస్యం అనే కాడి కిందకు చిక్కుబడిపోయావు. ఇది వరకు ఎప్పుడూ కూడా ఈ స్వాతంత్రాన్ని అనుభవించలేదేమో, కానీ ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం నాడు నీ ఆత్మకు విడుదలను ప్రకటించడానికి దేవుడు నన్ను పురికొల్పాడు, ప్రేరేపించాడు. అందుకనే వాక్య సత్యములో నుండి ఈ మాటల్ని మీకు తెలియచేస్తున్నాను. దయచేసి ఈ మాటల్ని స్వీకరించండి, అంగీకరించండి. ప్రభు ఇచ్చేటువంటి స్వాతంత్రాన్ని పొందుకొనండి. దేవుడు అటువంటి కృప మీకు, మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు, మీ కుటుంబాలకు, సంఘాలకు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరకు దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.